దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. వాక్య భాగముగా ఈరోజు మనము కపటమైన మనసు తొదకు ప్రాణానికి ప్రమాదం అని చెప్పి దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు మనం వాక్యములో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచన భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది: గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4 రకాల మనుషుల గురించి మాట్లాడుతూ ఉంది. ఈ అధ్యాయం అన్నమాట. ఎన్నో అధ్యాయము? 26వ అధ్యాయములో 4 రకాల మనుషుల యొక్క వ్యక్తిత్వాల గురించి వ్రాయబడి ఉన్నది, మాట్లాడుచూ ఉంటుందన్నమాట. ఒకటి మూర్ఖుల గురించి ఉంటుంది. మొదటిగా మూర్ఖుల గురించి ఉంది. రెండవది సోమరుల గురించి, మూడవది కలహ ప్రియుల గురించి, నాలుగవది మోసగాళ్ళ గురించి. ఎంతమంది గురించి వ్రాయబడి ఉంది? ఒక్క అధ్యాయంలో 4 రకాలైనటువంటి మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది దేవుని వాక్యము. కాబట్టి కపటమైన మనసు తొదకు ఏం చేస్తుంది? ప్రాణానికి ప్రమాదం తీసుకొస్తుంది. అందుకనే మూలవాక్యములో ఏమని వ్రాయబడి ఉంది అంటే, గుంటను త్రవ్వువాడే దానిలో కదా. ఎవరైతే మరొకరి కొరకు గుంటను త్రవ్వుతారో తిరిగి మరలా ఏమవుతారంట? వారే దానిలో పడిపోతారంట. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును అని దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ అధ్యాయములో 4 రకాల మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంటే కపటమైన మనస్సు గలవారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధికుడైన దావీదు గారు 100ల కొద్దీ కీర్తనలు వ్రాసారనమాట. ఏం రాశారు? 100ల కొద్దీ కీర్తనలు వ్రాస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను 1000 కొద్దీ సామెతలు వ్రాశారు. ఆయన ఎన్ని రాశారనమాట? 1000 కొద్దీ సామెతలు వ్రాశారు. బైబిల్లో సొలొమోను మొత్తం 3 గ్రంథాలు వ్రాశారు. ఎన్ని గ్రంథాలు? 3 గ్రంథాలు వ్రాశారు. చెప్పండి. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. అవునా? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. సొలొమోను తన యవన కాలములో పరమగీతాలని రాశాడు. ఎప్పుడు రాశారు? యవన కాలములో పరమగీతాలను రాశారు. తన మధ్య వయసులో సామెతలను రాశారు. అలాగే తన వృద్ధాప్యములో ప్రసంగి గ్రంథాన్ని వ్రాసారనమాట. ఇలా 3 గ్రంథాలు ఆయన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సొలొమోను రాజును గూర్చి ఒక వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథములో మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయములో 3వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు అని వ్రాయబడి ఉన్నది. సొలొమోను రాజు మహాజ్ఞాని అని ఇక్కడ వాక్య భాగము
తెలియజేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ఆయన జ్ఞానము లౌకికము అలాగే రాజకీయం కూడా. ఏమై ఉన్నది? లౌకికము రాజకీయం కూడా. చూడండి, మరియు మనం జ్ఞాపకం చేసుకుంటే సకల శాస్త్రాలలో సొలొమోను రాజుకి ప్రవేశము కూడా ఉంది. సకల శాస్త్రాలలో సొలొమోను రాజుకి ప్రవేశము కూడా ఉందన్నమాట. కాబట్టి అతనిలోని మంచిని మాత్రమే చూస్తూ చెప్పాలి అంటే అన్నిటా అతను మేలైనటువంటి వాడు లేక మంచి అన్నట్లుగా మనం చెప్పకుండా తప్పదనమాట. కాబట్టి సామెతలు చదువుతున్నప్పుడు మనం చూస్తే ఈ మనుషుల మనసులు కూడా సొలొమోను చదవగలడు అని అనిపిస్తుంది. చదివి అర్థం చేసుకునేటప్పుడు సామెతలని చదువుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి అర్థం కాదు, ఏ వాక్యమైనా సరే. ఒక బుక్కును చదివినట్లుగా చదివితే ఏది అర్థం కాదు. మీరు జ్ఞానముతో వివేచనతో ఆ వాక్యాన్ని చదువుతున్నామంటే మన హృదయంలో ఉండాలి. అసలు అదేంటి, దాని అర్థం ఏంటి అనేది గ్రహించుకుంటూ చదివితే ఈ సొలొమోను గ్రంథములో మనం ఈ సామెతల గ్రంథము మనం చదువుచున్నప్పుడు మనుషుల మనసులు కూడా సొలొమోను చదవగలడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు అర్థమైతే గనక. కాబట్టి ప్రపంచంలో ప్రతి వారి యొక్క మనస్తత్వాలు ఈ గ్రంథములో మనకి కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచమంతా తిరిగి మనం ఎవరి మనస్తత్వాలు ఎలా ఉన్నాయని తెలుసుకోని అవసరం లేదు. బైబిల్ గ్రంథం అంతా చదివితే అంత అర్థమైపోతుంది మనకి. మన ప్రభువు మన కోసం సమస్తము కూడా దీనిలో లిఖించి ఉంచారు. భక్తులు చక్కగా వారి యొక్క జ్ఞానముతో వ్రాసారు ఒక్కొక్క గ్రంథాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలు చదువుచున్నప్పుడు ఈ మాటలు సొలొమోను నా గురించే వ్రాసారా అని కూడా అనిపిస్తుంది. అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అనిపించిందా? చదివితేనే కదండి మేము మాకు అనిపించటానికి అన్నట్టుగా చూస్తున్నారు నా వైపు, అవునా? ఒక్కొక్కసారి చదివేటప్పుడు అనిపిస్తుంది అనమాట, అసలు ఈ వచనము నా గురించే వ్రాసారా క్వశ్చన్ మార్కు. కాబట్టి మనకు అలా అనిపించకుండా మానదు అని నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ సొలొమోను రాజు 26వ అధ్యాయంలో 23 నుండి 27 వచనాలలో మోసగాళ్ళ గురించి వ్రాసాడనమాట. ఎక్కడి నుంచి రాశారు? 23వ వచనం నుంచి 27వ వచనం వరకు కూడా మోసగాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోను చాలామంది మోసగాళ్ళను చూశారు, చాలామంది మోసగాళ్ళను ఆయన చూశారు. కాబట్టి అక్కడ ఆ వచనాలలో ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి విషయములో ఎదోమీయుడైన దోయేగు చేసిన మోసము సొలొమోనుకు తెలుసు. అందుకని మోసగాళ్ళ విషయము సొలొమోనుకు తెలుసు అన్నమాట. కాబట్టి కొన్ని వచనాలలో మోసగాళ్ళ గురించి ఆయన వ్రాస్తున్నాడు కనుక అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే తన పక్కనే ఉంటూ తనకే గోతులు తవ్వినటువంటి అదోనియా ఎక్కడున్నారంట? ప్రక్కనే ఉంటారు, జాగ్రత్త. ప్రక్కనే ఉంటూ ఏం చేశాడంట? గోతులు త్రవ్వాడంట. ఇంకా మనం చూస్తే ఈ యోవాబు వంటి వారిని, అదోనియా వంటి వారిని, ఎదోమీయుడైనటువంటి దోయేగు వంటి వారిని ఈ సొలొమోను రాజు చూశారు తన జీవితంలో మోసగాళ్ళని. కాబట్టి ఆ తరువాత ఆ అదోనియా అలాగే యోవాబు ఎలా మరణించారో కూడా సొలొమోనుకి బాగా తెలుసు అన్నమాట. మోసం చేసిన వారు ఎలా మరణించారో, అంటే గొయ్యి త్రవ్విన వారు, ప్రక్కనే ఉంటూ గోతులు త్రవ్విన వారు ఎలా మరణించారో కూడా సొలొమోనుకి తెలుసు అన్నమాట. కాబట్టి అందుకే ఈ మాటలు పలుకుచూ ఉంటున్నాడు. ఈ వచనములు అందుకే ఈ వాక్యాన్ని ప్రచురించి మాట్లాడుచూ ఉంటున్నారు. ఏమని? గుంటను త్రవ్వువాడు, ఎవరైతే త్రవ్వుతారో గుంటను త్రవ్వువాడే దానిలో పడును, అలాగే రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు హాని చేయాలి,
అనుకుని ఒకవేళ ఇతరులను ఇబ్బంది పెట్టాలి అని అనుకుని చివరికి తనే ప్రమాదంలో పడిపోయిన వారి గురించి చెప్పాలి అంటే హామానుకు మించినటువంటి ఉదాహరణ మరొకటి ఉండదేమో అసలు. అవునా? హామానుకు మించినటువంటి ఉదాహరణ మరొకటి ఉండదు. బైబిల్లో మనం చూస్తే అందరూ నా ముందు ఏమనుకుంటున్నాడంటే అణిగి ఉండాలి అని అనుకుంటున్నాడు హామాను. ఏమనుకుంటున్నాడు? అందరూ నా ముందు అణిగి ఉండాలి అని అనుకునేటువంటి హామానుకి ఈ సర్వాధికారి అయినటువంటి దేవుని ముందు తప్ప మరి ఇంకా ఎవ్వరికి సాగిలపడను అనుకునేటువంటి ఎవరు? మొర్దుకైకి మధ్య ఎంతటి యుద్ధం జరిగిందండి. జరిగిందా లేదా? ఈయనేం కోరుకుంటున్నాడు? అందరూ నాకు వంగి నమస్కారము చేయాలని, కానీ నా దేవునికి తప్ప నేను ఎవ్వరికి నమస్కారము చెయ్యను అని చెప్పి మొర్దుకై. కాబట్టి వీరిద్దరి మధ్య చాలా యుద్ధమే జరిగింది. చాలా యుద్ధము జరిగింది. యుద్ధం అంటే గుంటలు త్రవ్వటం. అర్థమైందా? యుద్ధాలంటే రకరకాల యుద్ధాలు. కాబట్టి హామాను ఏం చేస్తున్నాడంటే గుంట త్రవ్వుతున్నాడు. దేని గురించి? వంగి నమస్కారము చేయలేదని చెప్పి గుంట త్రవ్వుచూ ఉంటున్నాడు. తన ముందు సాగిలపడనందుకు ఒక మనిషిని, అతని జాతిని నాశనం చేయాలనుకున్నాడు కదా. ఒక్క మనిషి వంగి నమస్కారము సాగిలపడనందుకు అన్నమాట. ఆ ఒక్క మనిషిని అలాగే అతని జాతిని నాశనం చేయాలని అనుకునే అంత దుర్మార్గుడు ఈ హామాను. ఎంతకంటే మోసగాడు ఎవరుంటారండి అసలు? అవునా? కాబట్టి ప్రాణం పోయినా సరే దేవునికి తప్ప ఇంకా ఎవ్వరి ముందు సాగిలపడననేటువంటి రోషము కలిగినటువంటి భక్తిపరుడైన ఈ మొర్దుకై ఏమాత్రము కూడా నమస్కరించడానికి ఇష్టపడలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హామాను సహించలేకపోయాడు. ప్రతిరోజు చూస్తున్నాడు. ఏమాత్రము కూడా ఈయన ఆజ్ఞను ఆయన శిరసావహించట్లేదు. ప్రతిరోజు కూడా చూస్తున్నాడు, సహించలేకపోయాడు, అవమానముగా భావించాడు. ఈ జాతివాడు వచ్చి నేను చెప్పినది చేయకపోవటం ఏంటి అని చెప్పి తనేం చేశాడంటే అవమానముగా భావించాడనమాట. మొర్దుకైను చంపటానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక ప్రణాళికలు రచిస్తున్నాడు. అవునా? కాబట్టి ఈ మొర్దుకైను ప్రత్యేకంగా చంపాలి. ఏ విధముగా చంపాలి? ప్రణాళికను రచించేశాడు. ఏంటి అది అంటే 50 మూరల ఉరికంబాన్ని తయారు చేయించాడు. ఎన్ని మూరలు? 50 మూరల ఉరికంబాన్ని తయారు చేయించాడు. ఆ తరువాత ఏం జరిగిందండి కదా? వాక్యం ఏమని ఉంది? గుంట త్రవ్వువాడు దానిలోనే పడతాడు. గుంటను త్రవ్వువాడే తిరిగి మరలా గుంటలో పడిపోతాడు కదా. కాబట్టి ఇతను కూడా ఏం చేశాడు? ఉరికంబాన్ని తయారు చేయించాడు. ఆ తరువాత ఏం జరిగింది అంటే మనం చూస్తే ఒక్కరోజు గడవకుండానే ఏమైపోయాడు? ఒక్కరోజు కూడా గడవకుండానే ఏమైపోయాడండి? తన ప్రణాళిక ప్రకారము ఏం చేశాడు? తన ధనముతో ఒక ప్రణాళిక వేశాడు. తన ప్రణాళిక ప్రకారముగా తన ధనముతోనే తను తయారు చేయించినటువంటి అదే ఉరికంబానికి వేలాడాడు. అవునా? తనే ప్రణాళిక వేశాడు. 50 మూరల ఉరికంబాన్ని తయారు చేయించాడు తన ధనముతోనే. తిరిగి మరలా తనేమైపోయాడు? అదే ఉరికంబం మీద తను వేలాడతీయబడ్డాడు. కాబట్టి ఈ హామాను తాను వేసినటువంటి ఉచ్చులో తనే చిక్కిపోయాడు. తను తీసిన గోతులో తనే కూరుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర నుండి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఆ చరిత్ర మరలా పునరావృతం అవుతుంది. జ్ఞాపకం చేసుకోండి. కనుక మోసం చేయువాడా సెలవిస్తుంది దేవుని వాక్యం. మోసము చెయ్యువాడా. చూడండి, నీ అహము అలాగే నీ అసూయ, నీ అతి తెలివి నిన్ను చీకటిలోనికి ఈడ్చుకెళ్తూ ఉంటుంది. ఆ విషయము మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఆ విషయము నీకు తెలుస్తుందా అంటే మనలో ఉన్నటువంటి స్వభావమే మనల్ని ఏం చేస్తుంది?
అపాయములోనికి ఈడ్చుకెళ్తూ ఉంటుంది. కనుక ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఆ విషయాన్ని తెలుసుకుని మనము ముందుకి సాగిపోతూ ఉండాలి. మెలకువగా ఉన్నావా లేదా నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు సెలవిచ్చారు. యేసుప్రభు ఏమన్నారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నారు కదా. దేవుని కొరకు చేయాలి. మనం ఎవరి కొరకు చేయాలి? మెలకువగా ఉండి ఎవరి కొరకు చేసుకోవాలి? దేవుని నిమిత్తం ఏడవటం కాదు. అయ్యో ఆయన సిలువ వేయబడ్డాడని ఎవరి కోసం ఏడవాలి? మన కోసం, మన పిల్లల కోసమే ఏడవాలి. మన కోసం, మన నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎప్పుడు దుష్టుడు ఏ విధముగా నా గృహంలోనికి, నా కుటుంబంలోకి, నా బిడ్డల్లోనికి వస్తాడో, ఏ విధముగా మా కుటుంబాన్ని నాశనము చేస్తాడని మెలకువ కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు నేర్పించిన పాఠాలు ఇవి. కాబట్టి మనము ఒకవేళ మన అహముతో, లేదంటే మన అసూయతో, మన తెలివితేటలతో జీవిస్తే ఇవి మనల్ని తిరిగి ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే చీకటిలోనికి ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విషయము మనకి తెలియాలి. ఆ విషయం తెలుసుకోవాలి మనము. కనుక మెలకువగానే ఉన్నావా లేదా? నీ మనసాక్షి చచ్చిపోయిందా? ఎవరిని తృప్తిపరచాలని నీ దొంగ నమస్కారాలు, లేదంటే మరొకటిది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ మొర్దెకయి హామానును తృప్తిపరచాలి, ఇదేముందులే ఒక నమస్కారమే కదా అని అనుకుంటే ఇప్పుడు అక్కడ మోసం చేసినట్లే కదా. కాబట్టి ఇప్పుడు మొర్దెకయి ఏం చేయలేదు? నమస్కారము చేయనే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించలేదు. దేవుని ఆజ్ఞను ఆయన పాటించవలసినటువంటి విషయంలో ప్రాణత్యాగానికైనా ఇష్టపడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినో తృప్తిపరచాలని చెప్పి మనము మన జీవితాన్ని మార్చుకోవటానికి వీల్లేదు. కనుక మన జీవితంలో ఎవరి సాక్ష్యము చెడగొట్టాలని మనము ఎవరి మీదో సాడీలు చెప్పడానికి కూడా వీల్లేదు. మనం ఎవరి పిల్లలమే? దేవుడి పిల్లలమే. మన సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. అసలు నా సాక్ష్యం కరెక్ట్గా ఉందా లేదని పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా మనం ఎప్పుడు జీవించటానికి ముందుకు పరిగెత్తుతూనే ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఎవరి సాక్ష్యము చెడగొట్టాలని వీళ్ళ మీద సాడీలు మనం చెప్పటానికి వీల్లేదు. అది నీ ఆయాసం అన్నమాట. అది నీ ఆయాసమై ఉన్నది. ఎవరిని అణిచివేయాలనో మనం ప్రయత్నం చేయటానికి వీల్లేదు. అర్థమవుతుంది కదా. ఎవరినో అణిచివేయాలని మనం ప్రయత్నము చేయకూడదు. ఎవరినో త్రొక్కివేయాలని వృధా ప్రయాస పడటానికి వీల్లేదు. ఎవరికి కీడు జరగాలని మనం ఒకవేళ మూర్ఖమైన ప్రార్థన కూడా చేయకూడదు. కొన్నిసార్లు అపవాది మనల్ని శోధించి ఏం చేస్తుందంటే వాళ్ళు అలా అయిపోవాలి, ఎలా అయిపోవాలని ప్రార్థన చేయనట్లుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రార్థన మనం చేయటానికి వీల్లేదు. నీ చేతనైతే వాళ్ళని మార్చమని ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళను మార్చి ఈ చీకటిలో నుంచి వెలుగులోనికి ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. అంతేకాని మనము ఏ విషయంలో కూడా గుంటను త్రవ్వటానికి వీల్లేదు. అలాగూ చేస్తే ఏమవుతుందండి? దానిలో మనమే పడిపోతాం. అందుకే వాక్యం ఏం చెబుతుంది అంటే కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము నుంచి 5వ వచనం వరకు మనం చూస్తే, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవమ్మా. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఎచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే చదువమ్మా. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా.
ఏమనుకుంటారంట వీరు అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడతారంట. మోసకరమైన మనసు గలవారే ఎచ్చకములాడు పెదవులతో పలుకుతారంట. అంటే మన పెదవుల్లో నాలుకలో ఎంత ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? ఏమంటారంట, ఒకరితో ఒకరేమో అబద్ధములాడతారంట, మోసకరమైనటువంటి మనసు కలిగి ఎచ్చకములాడు పెదవులతో వారు పలుకుతూ. అంటే మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడటం అన్నమాట. ఇలా పలుకుదురు, యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటిని ఏం చేస్తాడంట, కోసివేయటువంటి. ఇప్పుడు వచ్చి మన నాలుకను కోసేయడు దేవుడు, శిక్ష ఉంటుందన్నమాట. అందుకని దేవుని వాక్యం ఏమని ఉంది, గుంటను త్రవ్వువాడే తిరిగి గుంటలో పడును అని ఉంది. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, వీళ్ళు ఏమనుకుంటారంట, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతారు. మా పెదవులు మా నాలుక నీకెక్కడయండి? దేవుడు ఒకవేళ నేను చేసేటప్పుడు నాలుక లేకుండా చేస్తే నీ వల్ల వద్ద నాలుక పెట్టించుకోవటం? అర్థమవుతుందా? నాలుక లేకుండా దేవుడు చేస్తే నువ్వెవరితో ఏమనగలవు? ఇంకా దేవుడు నీకు నాలుక ఇస్తే ఏమనుకుంటున్నారంట, మా నాలుక, నా పెదవులు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అంటే కుదురుతుందా? చాలామంది ఏమంటారంటే చిన్నపిల్లలను కొట్టేటప్పుడు తల్లిదండ్రులైన అత్తమామలైన చూస్తూ ఊరుకోరు. అవునా కాదా? వాళ్ళు అల్లరి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎందుకు పిల్లోడిని పద్దాకు కొడతావు అడుగుతారా? నానమ్మలు అమ్మమ్మలు అడుగుతారు లేదండి, అడుగుతారు. కూతురునైనా కోడలనైనా ఎందుకు పద్దాకు కొడతావు అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మంచోళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. కోపంతో ఉంటే ఏం చేస్తారు, మా పిల్లలు మా ఇష్టం, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అవసరమైతే చంపుకుంటాం అంటారు. నీ పిల్లలు ఎందుకు అవుతారండి? దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు కాబట్టి నీ పిల్లలు కదా. నా పెదవులు నా నాలుకని దేవుడిచ్చిన పిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. చూడండి, మన అవయవాలని చెప్పి దేవుడిచ్చిన అవయవాలతో అనేకులను మనము అనేక రకములైన మాటలు మాట్లాడి సాధించామని అనుకోవటానికి వీల్లేదు. అవి తిరిగి మరలు ఎక్కడికి వస్తాయంట, పైకి తలెత్తి ఉమ్మూస్తే ఎక్కడికి వస్తుంది, మన ముఖం మీదే పడుతుంది. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. ఒకవేళ నిన్ను ఎవరైనా ఏదన్నా అపకారము తలపెట్టినట్లయితే, లేదా నిన్ను ఏదైనా అన్నట్లయితే, నువ్వు దేవుని బిడ్డవైతే వారి కోసం మార్చమని ప్రార్థన చేయి. దేవుడే మారుస్తాడు. నీ వల్ల కాకపోతే వదిలే, దేవుడే చూసుకుంటాడు. అంతేకాని తిరిగి మరలా నా నాలుక నా పెదవులు నా ఇష్టమని మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అసలు మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారంట. బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను. చూసారా? ఒకవేళ మనము మన విషయంలో ఎవరైనా మనకు హాని తలపెట్టినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒకవేళ మనం బాధపడితే, ప్రభువా నేను ఈ విషయంలో బాధపడుచున్నానయ్యా, నేనేం అనలేకపోతున్నాను, నాలో ఏ కారణము ఏ తప్పిదము లేకుండా నేను ఇలా మాటలు పడుచున్నానయ్యా అని చెప్పి నీవు ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి నిట్టూర్చి ప్రార్థించినట్లయితే దేవుడు ఏమంటున్నారు, బాధపడు వారికి చేయబడినటువంటి బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. హల్లెలూయా. ఒకవేళ నీవు కలుగు చేసుకుంటే తిరిగి రెండు అంటావేమో, అప్పుడు నీ ప్రార్థనకు ఫలితం ఉండదు, నీ ప్రార్థనకు జవాబు ఉండదు, నీ పక్షమున యుద్ధము చేయబడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను. నీ శత్రువుల విషయంలో, అపవాది విషయంలో నీకు హాని ఉందనుకున్నప్పుడు నీ రక్షణ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయము దయచేస్తాడు. అంటే దుష్టుల నుంచి, అపవాది నుంచి నిన్ను ఆయన రెక్కల క్రిందకు తీసుకుని ఏం చేస్తారు, కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ దేవుని హెచ్చరిక మాటలు మన మనసులో ఎప్పుడూ ఉండాలన్నమాట. దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక మాటలు ఎక్కడ ఉండాలి,
ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టడం కాదు. ఏం చేయాలండి? మన మనసులో ఎప్పుడూ ఉండాలి. మన పితరుల జీవితాలు మనకి పాఠాలుగా ఉండాలి. అర్థమవుతుందా? మన పితరుల జీవితాలు మనకు ఎలా ఉండాలి? పాఠాలుగా ఉండాలి. బుద్ధిమంతులు హామానును చూసి నేర్చుకుంటారు. అవునా? బుద్ధిమంతులైతే ఎవరిని చూసి నేర్చుకుంటారు? హామానును చూసి నేర్చుకుంటారు. బుద్ధిహీనులైతే ఏం చేస్తారు? చెప్పాలి, తనే మరో హామానుగా మారిపోతూ ఉంటారు. అవునా? బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? హామానును చూసి నేర్చుకుంటారు. బుద్ధిహీనులైతే తనే మరొక హామానుగా మారిన తరువాత వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా అప్పుడు అవకాశం ఉందా? హామానుకు అవకాశం ఉందా? లేదు. హామానుకు అవకాశం లేదు. అందరికీ అవకాశం ఉంటుంది అనుకోవటం పొరపాటు. సిలువలో దొంగకు అవకాశం ఉంది కదా అని అనుకుంటే హామానుకు వచ్చింది అవకాశం? రాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి దానిని మనం ఏం చేయాలంటే బుద్ధిమంతులుగా వారిని చూసి, వారు ఈ విషయంలో తప్పిదం చేశారు, వారికి శిక్ష వచ్చింది, నేను అలా ఉండటానికి వీల్లేదు. హామాను ఇలా చేయటను బట్టే కదా అలాంటి శిక్ష ఆయనకు వచ్చింది, నేను అలా ఉండటానికి వీల్లేదు అని చెప్పి మనం ఏం చేయాలంటే నేర్చుకుంటూ ఉండాలి. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 2వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే, మన ప్రతి కార్యము మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలంట. ఎలా ఉండాలి? మన ప్రతి కార్యం ఎలా ఉండాలి? చెప్పాలి. మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. ఏంటిది? ప్రతి కార్యము ఎవరి పట్ల అంట? ఎవరి పట్ల అంట? మన పొరుగువారి పట్ల. అంతేకాని మన పొరుగువారి పట్ల కీడు చేయటానికి మనం ఊహించకూడదు, తలంచకూడదు, చేపట్టకూడదు. అంతే. దేవుడు మాట్లాడుచున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన వాక్యము ద్వారాగా పితరులను చూపిస్తూ ఉంటున్నాడు. ఎవరు ఇలాంటి విషయంలో తలపెడితే ఏం జరిగిందో అనేది మనకి నేర్పిస్తున్నారు. అందుకే పౌలు భక్తుడు చక్కటి మాట వ్రాసారనమాట. ఇక్కడ ఏమని వ్రాసారు? మన ప్రతి కార్యము మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగించేదిగానే ఉండాలి. ప్రతి కార్యము, నీవు ఏదైనా ఒక కార్యం చేస్తున్నావంటే నీ పొరుగు వారికి క్షేమము కలిగించేదిలాగా ఉండాలి, కానీ హాని తలపెట్టేదిలాగా ఉండటానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడినాక నీ సాక్ష్యాన్ని నువ్వు బలపరుచుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ పొరుగు వారికి క్షేమం కలిగించేలాగానే ఉండాలి, కానీ హాని తలపెట్టే వారముగా ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో కొంతమంది భక్తులు హాని తలపెట్టిన వారి విషయంలో కూడా వారు తిరిగి మరలా క్షేమము కలిగేటట్లుగా ఆలోచించిన వారు ఉన్నారు. అందుకని వారిని దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించాడు. మహా పేరు కలిగించినట్లుగా దేవుడు వారికి సహాయము చేశాడు. హల్లెలూయా. అంటే వారి పట్ల ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. వారి పట్ల దేవుడుండి వారికి కార్యాలు జరిగించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ బుద్ధి కలిగినటువంటి వారముగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడే వారముగా ఉండాలి. అంతేకాని మన జీవితంలో మనము మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవటానికి వీల్లేదు. తిరిగి మన సాక్ష్యం నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. తిరిగి మరలా ఏం చేస్తారంటే ఎవరో సాక్ష్యం చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు మనకు రాకుండా మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మూర్ఖమైన ప్రార్థనలు చేయటానికి వీల్లేదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. బైబిల్లో చేశారు కదా కొంతమంది ప్రార్థనలు, వారి ప్రార్థనలు దేవుడు ఆలకించాడా? ఆలకించలేదు. తన్ను తాను హెచ్చించుకుని చేసే ప్రార్థన కూడా ఆలకించల. మూర్ఖంగా దేవుని యొక్క ప్రజలను శపిస్తూ ప్రార్థన చేస్తూ మాట్లాడుచున్నప్పటికీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించల. ఆయన పిల్లలకు ఒకవేళ నీవు కీడు తలపెట్టినటువంటి విషయంలో అది ఏ విషయమైనా సరే దేవుడు దానిని ఏమాత్రము కూడా జ్ఞాపకము చేసుకోడు.
కనుక దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి మనము చేతనైతే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? క్షేమము కొరకు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. అంతేకాని నేను వారి ఎదుట లోబడి ఉండటం ఏంటి అనేటువంటి అహము మనకు ఉండటానికి వీల్లేదు. ఆ అహము మనకెందుకు ఉపయోగపడదు. అది మనల్ని ఎక్కడికి దారి తీస్తుందో కూడా మనకు తెలియదు. నాశనమునకు ముందేమి నడుస్తుంది? గర్వము నడుస్తుంది. కాబట్టి మనకు అలాంటి మనస్సు అనేది ఉండటానికి వీల్లేదు. అహం అనేది మనకు రానియకూడదు. అలాగే అసూయ కూడా మనకి రానియకూడదు. అసూయ రావటానికి కూడా వీల్లేదు. అసూయ వచ్చింది, అహము ఉంది. అహాన్ని ఆయన ఏమాత్రము కూడా అణిచివేసుకోలేకపోయాడు. కాబట్టే ఇప్పుడు మొర్దెకై మీద ఏం చేశాడనమాట? తన ప్రయత్నాన్ని చేసి ఉన్నాడు. ఏమాత్రము దేవుడు ఫలింపచేయనే ఈరోజు మనమైన అంతే. హామానును చూసినటువంటి మనము బుద్ధిహీనులుగా ఉండటానికి వీల్లేదు. గుంటను త్రవ్వటానికి వీల్లేదు. ఎవరికో మనము ఏం చేయాలి? వీలైతే ఇక్కడ గుంట ఉందో జాగ్రత్త అని చెప్పేవారంగా ఉండాలి, కానీ ఇంకొకరి విషయంలో గుంటను త్రవ్వేవారుగా ఉండటానికి వీల్లేదు. మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. అంతేకాని ఇదేంటి నాకంటే చిన్నవారు, లేదంటే నాకంటే తక్కువ వారు, లేదా నాకంటే వెనకవారు అని ఎలాంటి ఆలోచనలు మనకు రావటానికి వీల్లేదు. మనం ఎంతసేపు ఏం చేయాలంటే అందరినీ ప్రోత్సాహపరిచే రీతిగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ఉంటామో మన సాక్ష్యం అంతకంతకు బలపరచబడుతుంది. అలాగే మన సాక్ష్యం అనేకుల్లోకి వెళుతూ ఉంటుంది. అలాంటి జీవితం కలిగి జీవించాలంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. నీవు తగ్గించుకోవాలి. ఎదుటి వారి విషయంలో గుంట త్రవ్వకుండా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మూలవాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? ఏమని ఉంది? గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అర్థమైంది కదా? కపటమైన మనస్సు తొదకేం చేస్తుంది? ప్రాణానికి ప్రమాదము కలుగజేస్తుంది. అలాంటి మనస్సు అంటే కపటమైన మనసు ఉంటేనే కదా గుంట త్రవ్వేది. కాబట్టి అది తిరిగి మరలా ఎవరైతే ఆ ఆలోచన చేశారో వారి ప్రాణానికి ప్రమాదం. అది కలిగింది, మనం చూసాము, వింటున్నాము, చదువుతున్నాం. కాబట్టి మరలా మనం కూడా అదే స్థితిలో ఉండటానికి వీళ్ళే. దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగిపోదాం. దేవుని కృపను మనము పొందుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన వాక్యమును బట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ మూర్ఖుల గురించి, సోమరుల గురించి, కలహప్రియుల గురించి, మోసగాళ్ళ గురించి ఈ అధ్యాయములో మరి చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఈ గుంట ఎవరైతే మరొకరి విషయంలో కపటమైన మనసు కలిగి త్రవ్వుతారో తిరిగి మరలా వారి ప్రాణానికే ప్రమాదమని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. కపటమైన మనస్సు గలవారి గురించి మరి దావీదు గారు వ్రాశారు, జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా వ్రాశారు. కనుక ఈ లోకములో మనము అలాంటి మనసు కలిగి ఒకవేళ ఉన్నట్లయితే ఆ మనసును తీసివేయమని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చే దేవుడే మన దేవుడు. అది దేవుని చేతులకు నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో దేవుడు తప్పకుండా మాట్లాడి మారుస్తానని సెలవిస్తున్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నాకు మీ సహాయం కావాలయ్యా, నాతో మాట్లాడిన దేవుడివి, నన్ను మార్చు నాయనా. దేవునికి అప్పగించుకుని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు సహాయం చేస్తారు. ఇతరులకు హాని చేయాలనుకుని, ఇతరులను ఇబ్బంది పెట్టాలనుకుని చివరికి తనే ప్రమాదంలో పడిపోయిన వారి గురించి మనం విన్నాం. హామాను గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి
హామానుకున్నటువంటి హృదయము, మనస్సు మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి మనకు ఆ హృదయం ఉండకూడదు. క్రీస్తుని పోలి నడుచుకునే వారముగా ఉండాలి. మన తండ్రి యొక్క మనసు కలిగి మనం ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అవునయ్యా, నువ్వు లోకమును ప్రేమించే దేవుడివి కనుక మా నిమిత్తమునైనా మీ ప్రాణమును పెట్టిన దేవుడివయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. అంతేకాని ఈ లోకములో ఎవరి విషయంలోనూ ఒకవేళ హామాను వలె ప్రణాళికలు పన్నుకుని ఒకవేళ మనము మన ధనాన్ని కూడా వ్యయపరిచి గుంటను త్రవ్వినట్లయితే తను వేసిన ఉచ్చులో తనే చిక్కినట్లుగా, తను తీసిన గోతులో తనే కూరుకుపోయినట్లుగా మన జీవితంలో కూడా జరుగుతుంది. అది దేవునికి ఇష్టము కాదు. నువ్వు నశించిపోవుట దేవునికి ఇష్టము కాదు. కనుకే ఆయన నీ నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఉన్నారు, నిన్ను రక్షించి ఉన్నారు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ఉన్న అహము, నాలో ఉన్న అసూయ, నా తెలివి నన్ను చీకట్లోనికి ఈడ్చుకెళ్తున్నాయి అయ్యా. ఆ విషయము నాకు అర్థమవునట్లుగా సహాయం చే ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు మెలకువగా ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. నీ మనస్సాక్షి ఒకవేళ చచ్చిపోయిందా? దేవుని బిడ్డగా ఉంటూనే నీ మనస్సాక్షి చంపివేసుకుని నువ్వు జీవిస్తున్నావా? ఎవరిని తృప్తిపరచాలని ఒకవేళ ఈ లోకములో అనేకులను నీవు ఒకవేళ పొగుడుతున్నావు, జ్ఞాపకం చేసుకో. అలాంటి జీవితం ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, ఎచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును అని సెలవిస్తుంది దేవుని వాక్యం. అలాంటి పెదవులు కలిగి ఉన్నట్లయితే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మన ప్రార్థన మన దేవుడు ఆలకించి మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా బిడ్డల హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్య. మీ చిత్తమైతే మరొక సమయమున బిడ్డలకు మీరు కలుగు చేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన దేవా, వచ్చిన పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా, ఈ శబ్దాంతరం ద్వారా వినుచున్న వారిని, యూట్యూబ్లో వినుచున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షించబడినైనా అయ్యా నీ ప్రియమైన పిల్లల వలె సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. మాకు ఆయుష్ ఉన్నంతకాలం, ఆరోగ్యం ఉన్నంతకాలమునైనా అయ్యా ఇదిగో నా ప్రభు, ఈ లోకములో బ్రతికినంత కాలము కూడా అయ్యా మీ సన్నిధిలోనైనా మీకు ఇష్టలుగా సాగిపోవటానికి అయ్యా మాకిచ్చిన సాక్ష్యమును మేమునైనా పోగొట్టుకొనకుండా నా తండ్రి జాగ్రత్తగా కాపాడుకొనుచు ముందుకు సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. మీకు వందనాలు. దయగలిగిన దేవ, సంఘాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి ప్రభువా. అన్ని విషయాలలో మాతో మీరుండి, మా మధ్యలో మీరుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, అవసరతలో ఉన్న వారికి మీ సహాయము దయచేయండి ప్రభువా. బలహీనులను బలపరచుండి అయ్యా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడునైనా, ఏ బిడ్డలునైనా ఏ విషయంలో మీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి వారి ప్రార్థనలు మీరు ఆలకించి తిరిగి వారికి మీ సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డనినైనా మీరు ప్రేమించే దేవుడునైనా కనుకనైనా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా మీ ఎదుటనైనా సాగిలపడుచు మోకరించినైనా వారి వారి విషయాలలో వారినైనా విషయము అంతయు కూడా వారి హృదయమునైనా మీ ఎదుట తెరచి పుస్తకము వలె పరిచి ప్రార్థించినైనా మీ కృపను పొందుకోవటానికి మీ సహాయము దయచేయమని
మరలా నా తండ్రి రేపు పునరుద్ధాన ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిలో పాలు పంపులు పొంది మీరిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.